బ్రహ్మముడి సీరియల్లో గురువారం నాటి ఎపిసోడ్లో వరలక్ష్మి వ్రతం టాపిక్ వస్తుంది. దీంతో భ్రమరాంబ రేఖ సైతం అపర్ణతో కలిసి వరలక్ష్మి వ్రతం చేయాలని అనుకుంటారు. దీంతో ఐశ్వర్య ఇదే టైం అనుకొని ఇందుని ఇరికించాలని చూస్తుంది. మీరే చేస్తారా, కొత్త జంటతో చేయించరా అని అడుగుతుంది ఐశ్వర్య. ఎందుకు చేయించం, రాజు ఇందు కూడా చేస్తారు అని భ్రమరం అంటుంది. అందరి ముందు వ్రతం చేస్తానని ఇందు కూడా ఒప్పుకుంటుంది. మరి రాజు దీనికి ఒప్పుకుంటాడా లేదా అన్నది చూడాలి. రాజు తన ఇంటికి వెళ్తాడు. అమ్మ చేతి వంట తింటూ ఉంటాడు. ఇంతలో చలపతి వచ్చి వెంకీ గురించి మాట్లాడతాడు. వాడికేంటి నాన్న, చాలా మంచివాడు, తెలివి ఉంది, బాగా చదువుకున్నాడు, ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, సెటిల్ అవుతాడు అని రాజు అంటాడు. అలా సెటిల్ కావాలంటే నువ్వేం సాయం చేయాలరా అని చలపతి అడుగుతాడు. చేద్దాం నాన్న, అలా అని ఏఐ క్లాసులు చెప్పమంటావా ఏంటి, నాకు రాదు అని రాజు కామెడీ చేస్తాడు. అది చెప్పడానికి వేరే సెంటర్లు ఉన్నాయి అని చలపతి అంటాడు. మరి అందులో జాయిన్ చేసేయండి అని రాజు చెప్తాడు. ఓ సెంటర్ ఉందిరా, 50,000 కట్టాలి, ట్రైనింగ్తో పాటు జాబ్ కూడా ఇస్తారంట అని చలపతి చెప్తాడు. 50,000 అని రాజు షాక్ అవుతాడు. నీ దగ్గర లేకపోతే అప్పు తీసుకువస్తాలే అని చలపతి అంటాడు. అప్పులొద్దు, నేనే ట్రై చేస్తా అని రాజు అంటాడు. ఒకప్పుడైతే అప్పు తీసుకో అనేవాడివి, ఇప్పుడు మాత్రం వద్దని అంటున్నావు, చాలా మారిపోయావురా, నమ్మలేకపోతున్నా అని చలపతి అంటాడు. నమ్మలేని నిజాలంటే ఇవే అని రాజు అంటాడు. ఏమైందిరా అలా ఉన్నావు, ఏదో అమ్మాయిని పోగొట్టుకున్నట్లుగా జీవితమే పోయినట్లుగా ఉన్నావు. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ వస్తుంది కదా, దానికే ఇలా అయిపోతావారా, మేమంతా ఉన్నాం కదరా అని రాజు అంటాడు. అదేం లేదన్నయ్య అని వెంకీ అంటాడు. నాతో ఏదైనా చెప్పాలని అనుకుంటున్నావా, నీకు జాబ్ రాకుండా ఇంకేదైనా సమస్య ఉందారా, నాతో చెప్పురా, నీకు నేను దూరంగా ఉన్నా కూడా నువ్వు మాత్రం నా గుండెల్లోనే ఉంటావురా, కలిసి పెరిగాం, కలిసి కష్టాల్ని పంచుకున్నాంరా అని అంటాడు రాజు. అదేం లేదన్నయ్య అని అంటాడు వెంకీ. సరే, కోచింగ్ సెంటర్కి కావాల్సిన డబ్బు చూస్తాను అని రాజు అంటాడు. భ్రమరాంబకి వినిపించేలా వరలక్ష్మి వ్రతం రీల్స్ పెడుతుంటాడు శేషు. ఏంటి నీ బాధ అని భ్రమరం అంటుంది. నీకు అర్థం కావడం లేదా అని శేషు అంటే, లేదు అని భ్రమరం అంటుంది. నువ్వు శేషు కోసం వ్రతం చేయడం లేదు అని బాధపడుతున్నాడు అని అపర్ణ అంటుంది. మీరు చాలా గ్రేట్ అండి, విషయం అర్థం చేసుకున్నారు, ఎప్పుడూ తినడం తప్ప భర్త గురించి ఆలోచించదు అని అంటాడు శేషు. ఇంతలో రేఖ ఐశ్వర్య కూడా వస్తారు. ఈ ఇద్దరు అంతే అని భ్రమరం రేఖను కలిపి తిడతాడు శేషు. భర్తల గురించి ఎప్పుడైనా ఆలోచించి వ్రతం చేశారా అని అంటాడు శేషు. సరే, మనం కూడా చేద్దామని భ్రమరం రేఖ అంటారు. మీరు మాత్రమే చేసుకుంటారా, కొత్త జంట గురించి పట్టించుకోరా అని ఇందు నీరికిస్తుంది ఐశ్వర్య. ఇది కావాలనే చేస్తోందని అపర్ణ గ్రహిస్తుంది. ఇందు కూడా చేస్తుంది, ఎందుకు చేయదు అని ఇందుని పిలుస్తుంది భ్రమరం. ఇక ఐశ్వర్య కుట్రను అర్థం చేసుకున్న ఇందు వ్రతం చేస్తానని అంటుంది. నీ భర్తతో కలిసి చేయాలి అని ఐశ్వర్య అంటే, నా భర్తతో కలిసే చేస్తాను అని అంటుంది ఇందు. మీకు మీటింగ్ ఉందని అన్నారు కదా అని అపర్ణ కవర్ చేస్తుంటే, మీటింగ్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చులే అని ఐశ్వర్య అంటుంది. అవును, మీటింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అని ఇందు అంటుంది. ఇన్ని రోజులు నేను చెప్పింది మీరు నమ్మలేదు కదా, రేపు చూడండి ఏదో ఒక కారణం చెప్పి ఆ వ్రతం చేయకుండా మధ్యలో నుంచి వెళ్ళిపోతారు అని ఐశ్వర్య అంటుంది. ఎప్పుడు నీకు ఇదే పనా, ఎందుకు ఎప్పుడు ఇలానే చేస్తావు అని భ్రమరం రేఖ శేషు అంటారు. నిన్ను నమ్మి చాలాసార్లు మేము పిచ్చివాళ్ళమయ్యాం, కొత్తగా మళ్ళీ చేయకు అని రేఖ అంటే, ఆల్రెడీ మిమ్మల్ని ఆ ఇందు పిచ్చివాళ్ళని చేసి ఆడిస్తోంది, దొంగ మొగుడు అద్దె మొగుడు అని చెప్పినా వినడం లేదు, రేపు మీకే తెలుస్తుంది అని ఐశ్వర్య అంటుంది. వ్రతం చేస్తానని ఎందుకు చెప్పావే, అమ్మవారితో పరాచకాలు వద్దు, మీరు నిజమైన భార్యాభర్తలు కాదు కదా అని అపర్ణ అంటుంది. నా మనసు బావతో ముడిపడింది, నేను బావని భర్తగా ఫీల్ అవుతున్నా అని ఇందు అంటుంది. ఫీల్ అయితే పెళ్లి జరిగినట్లా అని అపర్ణ అడుగుతుంది. పెళ్ళైన వాళ్ళే కాకుండా పెళ్లి కాని వాళ్ళు కూడా వ్రతం చేస్తారు కదా, మంచి మొగుడు రావాలని పూజలు చేస్తారు కదా, నేను కూడా అలానే చేస్తాను అని ఇందు అంటుంది. మరి మనవడు ఒప్పుకుంటాడా అని అపర్ణ అడిగితే, నేను ఒప్పిస్తా అని ఇందు అంటుంది.